హలో ఎవరిబడి, వెల్కమ్ టు ఇచ్ముక్ తెలుగు ఛానల్. నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను రివ్యూ చేద్దాం బేస్డ్ ఆన్ సిపిఆర్ఐ అండ్ ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం. అలాగే ఆప్షన్ చైన్ డాటాను కూడా అనాలిసిస్ చేద్దాం. అందులో భాగంగా రేపు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసే కంటే ముందు మార్కెట్స్ అనేటివి గ్లోబల్గా చాలా వీక్నెస్ అయితే ఉండడం జరిగింది. పర్టికులర్గా చెప్పాలంటే ఇన్ఫ్లేషన్ డాటా అనేది వర్రింగ్ ఫ్యాక్టర్గా ఉండడం జరిగింది. అన్ని కంట్రీస్లలో ఇన్ఫ్లేషన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. దాని ఎఫెక్ట్ అనేది స్టాక్ మార్కెట్ మీద చూపెట్టడం అయితే జరిగింది. సో పర్టికులర్గా ఇంకా యూఎస్లో ఇన్ఫ్లేషన్ రేట్ అనేది 40 years కంటే ఎక్కువగా నమోదవుతుంది కాబట్టి, గత 40 years కంటే ఎక్కువ నమోదవుతుంది కాబట్టి, సో మార్కెట్స్ అనేటివి హెవీగా అక్కడ క్రాష్ అవుతున్నవి. సేమ్ సినారియో అంటే వాటి ఎఫెక్ట్ మన మార్కెట్స్ మీద ఉంటుంది కాబట్టి సో మన దగ్గర కూడా ఉంది. ఎట్ ద సేమ్ టైం మన గ్లోబల్గా కూడా ఇన్ఫ్లేషన్ డాటా అనేది సో ఎక్కువనే, అంటే ఇన్ఫ్లేషన్ అనేది రేట్ అనేది ఎక్కువనే ఉన్నది. సో అందువల్ల సో ఇంకా ఎక్కువ రియాక్ట్ అవుతుంది. వెడ్నెస్డే రోజు ఫెడ్ మీటింగ్ ఉన్నది కాబట్టి అక్కడ మళ్ళీ ఇంకొక 50 బేసిన్ పాయింట్స్ అనేటివి రేట్స్ అనేటివి హైక్ చేయడానికి అవకాశం ఉందని చెప్పి ఒక మార్కెట్లో ఒక లీక్ వస్తుంది. దానికంటే ముందే మార్కెట్స్ అనేటివి హెవీగా రియాక్ట్ అయితే కావడం జరుగుతుంది. ఇన్ కేస్ ఒక 50 బేసిన్ పాయింట్స్ అనేటివి హైక్ వస్తే మాత్రం డెఫినెట్గా మార్కెట్లో ఇంకా ఒక బిగ్ కరెక్షన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓవరాల్గా మార్కెట్ అనేది బేరిష్ మోడ్లో అయితే ఉన్నది ఎట్ ప్రజెంట్ టైం. సో కాబట్టి కొంచెం కాషియస్గా ఉండండి. ఇక నిఫ్టీని సిపిఆర్ ప్రకారం అనాలిసిస్ చేసినట్టయితే సో ఒక 300 పాయింట్స్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ కావడం జరిగింది. సో తర్వాత మళ్ళీ అది అంటే జనరల్గా అప్ సైడ్ అంటే గ్యాప్ అనేది ఫిల్లింగ్ జరుగుతుందేమో అనుకున్నారు, కానీ ఫస్ట్ క్యాండిల్ హెవీ బేరిష్ క్యాండిల్ రావడం జరిగింది. సో కాబట్టి మళ్ళీ దాని ఫాలో అప్ క్యాండిల్స్ కూడా దాన్ని క్లోజ్ చేసుకుంటూ డౌన్ సైడ్ వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో మళ్ళీ ఇంకా కరెక్షన్ అయితే కావడం జరిగింది. లాస్ట్ 2 o'clock సమయంలో స్లైట్గా సో మనకు కొంచెం రికవరీ అయితే కావడం జరిగింది. బట్ ఇవాళ ఓపెనింగ్ వరకు అయితే అంటే ఏదైతే మనం గ్యాప్ అనుకుంటున్నామో ఈ గ్యాప్ అనేది ఫిల్ చేయలేకపోయింది. ఎనీహౌ మార్కెట్స్ అయితే ప్రజెంట్ డౌన్ సైడ్ ఉన్నాయి కాబట్టి కొంచెం కాషియస్గా ఉంటేనే బెటర్. ఇంకా సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇక్కడ ఒక జోన్ ఇవ్వడం జరిగింది. ఈ జోన్కి ప్రైస్ అయితే రీచ్ కావడం జరిగింది. మనకు ఫాలో అప్ క్యాండిల్ ఇక్కడ ఉండడం జరిగింది. 1 second. ఈ క్యాండిల్ యొక్క హై పైన మనకు ట్రేడ్ అయితే అవకాశం రాలేదు. సో లేటర్ పీరియడ్లో ఈ జోన్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. మళ్ళీ ఒకసారి అప్ సైడ్ వచ్చింది కాబట్టి ఈ జోన్ అనేది ఫెయిల్ కావడం అయితే జరిగింది. సో ఇంకా ఈ జోన్ చూద్దాం. ఇంకా ఈ జోన్ చూసినట్టయితే ఇది మనం March 8th రోజు ఏదైతే లో ఉందో అక్కడ మనం మార్క్ చేసిన జోన్ ఇది యాక్చువల్గా. సో ఇక్కడ చూడండి, సో మనం ఇక్కడ మార్క్ చేసిన అంటే ఇక్కడ 15 minutes టైం ఫ్రేమ్లో ఇక్కడ ఒకటి డిమాండ్ జోన్ ఉందని చెప్పి ఇక్కడ మార్క్ చేయడం జరిగింది. సో ఎగ్జాక్ట్గా ఇది March 8th ఆ లో వరకు రావడం జరిగింది. అంటే ఇక్కడ 671 అనేది లో, ఇక్కడ వచ్చేసి లో వచ్చేసి 15,684 అనేది లో. సో దీని తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి అవకాశం ఉందని చెప్పి మనం అప్పుడే డ్రా చేయడం జరిగింది. సో ఇక్కడ ది జోన్ పైన ఎంట్రీ ఇదవుతుంది. సో ఎంట్రీ పాయింట్ ఇదవుతుంది, స్టాప్ లాస్ అనేది ఇదవుతుంది దీనికి లో కింద. టార్గెట్ అనేది దీనికి 1:2 times, బట్ టార్గెట్ అయితే ఫుల్ టార్గెట్ అచీవ్ కాలేదు. సో అప్పటికి మార్కెట్ అనేది క్లోజ్ కావడం జరిగింది. సో అంటే ఈ జోన్ అయితే వర్కౌట్ అయితే కావడం జరిగింది. అంటే మినిమం మనకు మోర్ దెన్ 1:1 పైన అచీవ్ కావడం అయితే జరిగింది. సో ఈ జోన్ అనేది మనం అప్పుడు March 8th రోజు డ్రా చేసిన జోన్. రేపటి రోజున జోన్స్ చూద్దాం ఒకసారి. ఇంకా రేపటి రోజున ఇక్కడ ఒక సప్లై జోన్ ఉండడం జరిగింది. ఎందుకు అంటే ఇది యాక్చువల్గా సో ఇక్కడ నుంచి సిగ్నిఫికెంట్గా కరెక్ట్ అయింది కాబట్టి నేను ఇక్కడ ఒక సప్లై జోన్ డ్రా చేశాను. అలాగే ఇక్కడ ఒక డిమాండ్ జోన్ అయితే ఉండడం జరిగింది. సో ఈ జోన్ అనేది విత్ ఇన్ ద ఆల్రెడీ ఆ జోన్లో ఉన్నది కాబట్టి సో ఇది కొంచెం హై ప్రాబబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఇఫ్ నాట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ కాకపోతే డెఫినెట్గా ఈ జోన్ అనేది మళ్ళీ ఒకసారి సపోర్ట్గా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఒకవేళ ఈ రీజియన్ దీని కింద ఈ జోన్కు చుట్టుపక్కల ఓపెన్ అయింది అనుకోండి, డెఫినెట్గా ఇది బ్రేక్ చేసుకుంటూ సో ఏదైతే 15,671 అనే లెవెల్ ఉంటుందో ఆ లెవెల్ని బ్రేక్ చేసుకుంటూ నెక్స్ట్ ఇక్కడ వరకు రావడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. 600 వరకు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా సో కాబట్టి ఈ 2 లెవెల్స్ని మార్క్ చేసుకోండి రేపటి రోజున. ఇంకా ఆప్షన్ చైన్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో వచ్చేసి ఇక్కడ ఉండడం జరిగింది. సో 16,300. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంకా ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ కూడా ఉండడం జరిగింది, బట్ ఇది డీప్ అవుట్ ఆఫ్ ది మనీ అవుతుంది. సో 16,500.
సో పర్టికులర్గా మనం దగ్గర తీసుకున్నట్టయితే వీటిలో హెవీగా మనకు ఇక్కడ షార్ట్ చేయబడినవి వచ్చేసి 16,000 అనేది స్ట్రాంగ్ రెసిస్టెంట్గా ఉంటుంది. ఇన్ కేస్ అది బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వెళ్తే ఇది సెకండ్ హైయెస్ట్ మనకు రెసిస్టెంట్గా ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ 16,300 అనే లెవెల్ 16,000 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ కావడం జరిగింది, షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి డెఫినెట్గా నెగిటివ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం పుట్ సైడ్లో లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి ఎక్కువ శాతం సో డౌన్ ట్రెండ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇంకా ఇన్ ద మనీలో సెల్లింగ్ జరిగింది చూడండి. సో ఈ లెవెల్ పర్టికులర్గా 15,700 అనే లెవెల్, సో ఇక్కడ 28,300, ఇక్కడ 28,098. సో ఒకే రోజు ఇంత కొత్తగా వచ్చి యాడ్ అవ్వడం జరిగింది, అది కూడా పర్టికులర్గా ఇన్ ద మనీలో షార్ట్ చేయడం జరిగింది కాబట్టి సో ఎక్కువ శాతం డౌన్ సైడ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సరే చూద్దాం. ఎనీహౌ ఇక పుట్ సైడ్ డాటాను చూసినట్టయితే హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అన్నది 15,500 దగ్గర ఉన్నది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అన్నది 15,600 దగ్గర ఉండడం జరిగింది. నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది కాబట్టి ఈ లెవెల్ అనేది మనకు స్ట్రాంగ్ సపోర్ట్గా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. పుట్ సైడ్లో నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. ఇక ఇచిమోకి ఇండికేటర్ ప్రకారం అయితే ప్రైస్ అనేది సో ఆల్రెడీ క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ ఏదైతే మార్చి 8 ఏదనుకున్నామో ఆ లో ఆల్మోస్ట్ అంటే ఒక 10 పాయింట్స్ అటు ఇటుగా కానీ ఈరోజు టెస్ట్ చేయడం జరిగింది. ఇన్ కేస్ మేబీ అంటే ఇది మల్టిపుల్ టైమ్స్, సో మళ్ళీ ఒకసారి ఈ లెవెల్కి వచ్చింది, మళ్ళీ ఒకసారి అప్ సైడ్ వెళ్ళింది, మళ్ళీ ఒకసారి ఇక్కడికి వచ్చింది. సో ఈ టైం మళ్ళీ ఒకసారి స్లైట్గా రికవరీ జరిగి మళ్ళీ ఒకసారి వస్తే మాత్రం డెఫినెట్గా ఈ లెవెల్ను ఈజీగా బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వెళ్తుంది. అలా డౌన్ సైడ్ వెళ్తే మనం ఒక బిగ్ కరెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఓకే ఎనీహౌ అంటే ఆల్రెడీ మార్కెట్ బెరిష్ మోడ్లో ఉన్నవి. ఇన్ కేస్ ఇలా వస్తే మాత్రం డెఫినెట్గా ఇంకొక మనం బిగ్ కరెక్షన్ను ఎక్స్పెక్ట్ అయితే చేయవచ్చు. ప్రస్తుతానికి రేపటి రోజున ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఈ 15,671 ఈ లెవెల్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే నెక్స్ట్ టార్గెట్ ఎక్కడ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుందంటే సో 15,500 దగ్గర లేదా 450 దగ్గర ఒక సపోర్ట్ అయితే ఉండడం జరిగింది. పర్టికులర్గా ఇంకా చెప్పాలంటే ఈ లెవెల్ దగ్గర మనకు ఒక సపోర్ట్ అనేది ఐడెంటిఫై అవుతుంది. ఇన్ కేస్ ఈ లెవెల్ సపోర్ట్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మనకు ఇక్కడి వరకు రావడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉన్నది. సో మళ్ళీ సపోర్ట్ అనేది సో ఇక్కడ ఉంటుంది. సో ఈ లెవెల్ వచ్చేసి 14,800 దగ్గర ఉండడం అయితే జరిగింది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ సో ఇన్ కేస్ ఈ 15,670 లెవెల్స్ని బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం డెఫినెట్గా ఈ రెండు లెవెల్స్ని టెస్ట్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉన్నది. ఇవి డౌన్ సైడ్లో. ఇక అప్ సైడ్లో వచ్చేసి ఈ అన్ఫిల్లింగ్ గ్యాప్ ఏదైతే ఉందో సో మనకి ఇన్ కేస్ గ్యాప్ అప్లో ఓపెన్ అయితే రేపు కాకపోయినా ఎల్లుండైనా గ్యాప్ అప్లో ఓపెన్ అయితే సో ఈ 16,200 లెవెల్ని ఒక్కసారి టెస్ట్ చేయాలి. ఇక్కడ ఈ గ్యాప్ ఫిల్లింగ్ అయిన తర్వాత మేబీ ఇలా రావడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఈ గ్యాప్ ఫిల్లింగ్ జరిగిన తర్వాత అప్ సైడ్ వెళ్తే సెకండ్ రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 16,450 దగ్గర ఉండడం అయితే జరిగింది. సో కాబట్టి అప్ సైడ్లో 16,200 అండ్ 16,450 లెవెల్ అనేది సో మనకు మేజర్ లెవెల్స్గా ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. ఎట్ ద సేమ్ టైం ఇక్కడ మనకు క్లౌడ్ కూడా ఉంది కాబట్టి సో ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఇంట్రాడే చార్ట్ అనాలిసిస్ చేసినట్టయితే సో పర్టికులర్గా ఒక 800 పాయింట్స్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ కావడం జరిగింది. మళ్ళీ ఆ లెవెల్ అనేది అంటే 800 పాయింట్స్ అనేది సో ఇంకా మళ్ళీ ఇంకొక 200 పాయింట్స్ యాడ్ అయ్యి ఇంకా డౌన్ సైడ్ అయితే క్లోజ్ కావడం అయితే జరిగింది. సో మనకు సిపిఆర్ ప్రకారం అయితే ఆల్రెడీ అంటే S4 కింద ఓపెన్ అయినాయి కాబట్టి సో మనం సిపిఆర్ ప్రకారం ఏం ట్రేడ్స్ అయితే ఇనిషియేట్ చేయలేము. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేస్తే ఇక్కడ ఒక మనం సప్లై జోన్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ సప్లై జోన్ను ఫస్ట్ క్యాండిలే బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడం జరిగింది. సో ఇక్కడ మళ్ళీ రిట్రేస్మెంట్ అయితే రాలేదు, సెకండ్ సప్లై జోన్ కూడా బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వచ్చింది. ఇన్ కేస్ మనకి ఇక్కడ దీన్ని అంటే ఇక్కడికి రిట్రేస్ వస్తే ఇక్కడ ట్రేడ్ తీసుకోవడానికి అవకాశం వచ్చేది. సో బట్ అలాంటి అవకాశం అయితే రాలేదు. సో ఇక లేటర్ పీరియడ్లో ఇక్కడ ఒకటి మనకు డిమాండ్ జోన్ ఇవ్వడం జరిగింది. సో ఈ డిమాండ్ జోన్ వచ్చేసి 19th
మే రోజు డిమాండ్ జోన్. సో దాని ప్రకారం ఇక్కడ చూడండి, సో ఎగ్జాక్ట్గా ఇక్కడే సపోర్ట్ తీసుకోవడం అయితే జరిగింది. సో ఇది ఎంట్రీ పాయింట్ అవుతుంది, ఇది స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ టార్గెట్ అయితే సో లాస్ట్లో రావడం అయితే జరిగింది. అంటే ఇక్కడ బుక్ చేసుకోవచ్చు పార్షియల్గా, లేదు అంటే సో మనం వెయిట్ చేస్తే లాస్ట్ వరకు అయితే మన ఫుల్ టార్గెట్ అయితే అచీవ్ కావడం అయితే జరిగింది. ఇక రేపటి రోజున ఇక్కడ ఒక డిమాండ్ జోన్ ఉంది, ఇక్కడ ఒక సప్లై జోన్ ఉంది. ఈ రెండు జోన్స్ని అయితే మార్క్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఇక్కడే మనకి ఇక్కడ ఇంకొక డిమాండ్ జోన్ ఉంది. కాబట్టి ఇన్ కేస్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సో ఇవి రెసిస్టెంట్గా కూడా యాక్టివ్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక బ్యాంక్ ఇక్కడ ఆప్షన్ చైన్ డాటాను పరిశీలించినట్టయితే సో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది బ్యాంక్ నిఫ్టీలో 34,500 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 34 దగ్గర బిల్డప్ అయింది. సో బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ రెండు సో ఇది 34,000 అనేది మనకు స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్టివ్ అవ్వడానికి అవకాశం అయితే ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే షార్ట్ బిల్డప్ కావడం అయితే జరిగింది. షార్ట్ బిల్డప్ అయింది కాబట్టి సో నెగిటివ్ ఉండడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. సో పుట్ సైడ్లో హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 33 దగ్గర బిల్డప్ అయింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ అనేది 32.5 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్టు సెకండ్ సపోర్టు ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకరోజు హైయెస్ట్ ఓపెన్ టెస్ట్ ఇక్కడ బిల్డప్ అయింది. కాబట్టి ఈ లెవెల్ మనకు 32,500 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్టివ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియోని చూసినట్టయితే పుట్ సైడ్లో లాంగ్ బిల్డప్ అయింది కాబట్టి నెగిటివ్నెస్ ఉండడానికే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నది. సో గ్లోబల్గా ఆల్రెడీ వీక్నెస్ ఉన్నది కాబట్టి ఎక్కువ శాతం నెగిటివ్ ఉండడానికే అవకాశం అయితే ఉన్నది. ఇక ఇచ్ముఖి ఇండికేటర్ ప్రకారం అయితే బేరిష్ మోడ్లో ఉండడం జరిగింది. ప్రైస్ అనేది క్లౌడ్ కింద ట్రేడ్ అవుతుంది కాబట్టి బేరిష్నెస్ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. సో ఈ మొన్నటి లోన్ అయితే టెస్ట్ చేయడం అయితే జరిగింది, ఆల్మోస్ట్ దగ్గర వరకు రావడం జరిగింది. ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం డెఫినెట్గా ఇక్కడ మార్చి 8 రోజు ఏదైతే లో ఉందో సో ఇక్కడ వరకు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఈ లో వచ్చేసి సో 32,152 దాకా రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ మనకు పర్టికులర్గా ఈ 33,000 అనే లెవెల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం 32,100 అనే లెవెల్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇన్ కేస్ ఈ లో కూడా బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వస్తే మాత్రం మనం ఒక బిగ్ కరెక్షన్ను ఎక్స్పెక్ట్ చేయొచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. సో కాబట్టి ఈ లెవెల్ మార్చి 8 రోజు అనే క్యాండిల్ అనేది నిఫ్టీలో ఈరోజు టెస్ట్ చేయడం జరిగింది, బట్ బ్యాంక్ నిఫ్టీలో టెస్ట్ చేయలేదు. ఇన్ కేస్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఈ లెవెల్ని టెస్ట్ చేసింది అనుకోండి, సో దాని లెవెల్ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ వెళ్తే మాత్రం మనకు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఒక బిగ్ కరెక్షన్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. కాబట్టి ఈ లెవెల్ దాటితే మాత్రం సో మనం కంప్లీట్గా మన పొజిషన్స్ని క్లోజ్ చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఈ లెవెల్స్ దగ్గర జాగ్రత్తగా అయితే ఉండండి. పర్టికులర్గా అంటే ఇంట్రాడే పర్పస్లో ట్రేడ్ చేస్తున్నట్టయితే డెఫినెట్గా ఈ లెవెల్స్ అనేవి మనకు సపోర్ట్ లాగా యాక్ట్ అవుతుంది. 1 or 2 సెషన్స్ తర్వాత మళ్ళీ బ్రేక్ చేసుకుంటూ డౌన్ సైడ్ రావడానికి కూడా అవకాశం అయితే ఎక్కువగా ఉన్నది. అప్ సైడ్లో వచ్చేసి ఇక్కడ 34,400 500 అనే లెవెల్ మనకు స్ట్రాంగ్ రెసిస్టెంట్గా యాక్ట్ అవుతుంది. ఇన్ కేస్ ఈ లెవెల్ బ్రేక్ చేసుకుంటూ అప్ సైడ్ వస్తేనే మళ్ళీ ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి సో ఇంకొక 1000 పాయింట్స్ పైన రెసిస్టెన్స్ ఉంటుంది కాబట్టి ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెంట్గా యాక్ట్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ రెండు లెవెల్స్ని మార్క్ చేసుకోండి. ఇక ఎఫ్ఐ డాటాను చూసినట్టయితే వీళ్ళు మళ్ళీ అంటే సెల్లోనే ఉండడం జరిగింది. నియర్లీ 4,200 crores వీళ్ళు సెల్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం మన వాళ్ళు నియర్లీ 3,000 crores వర్త్ని బై చేయడం జరిగింది. మన వాళ్ళు కౌంటర్ అటాక్ అయితే ఇస్తున్నారు. సో ఈ కౌంటరింగ్ అనేది ఎంతసేపు ఉంటుంది, ఎన్ని రోజులు ఉంటుందనేది చూడాలి. సో కంప్లీట్గా మన వాళ్ళు అయితే స్ట్రాంగ్గా డిఫెన్స్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైతే మన వాళ్ళు చేతులు ఎత్తేసినప్పుడు మాత్రం డెఫినెట్గా మార్కెట్స్ అనేవి ఒక బిగ్ కరెక్షన్కి అయితే లోన్ కావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో కాబట్టి ఈ డాటాను ట్రాక్ చేస్తూ ఉండండి. ఇంట్రాడే పర్పస్లో ఈ స్టాక్స్ నారో సిపిఆర్ ఉన్న స్టాక్స్ కాబట్టి వీటిని వాచ్ లిస్ట్లో తీసుకోండి. ట్రైనింగ్ ఉండడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేస్తూ షేర్ చేయగలరు, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఎవ్రీబడి.